రాష్ట్రాల్లో ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల దగ్గర జనం బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎంటలు మాడు పగడేలా చేస్తున్నాయి. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో జనం అల్లాడిపోతున్నారు. నడి ఎండలో బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. కొందరు వాహనదారులు క్యాన్లు డబ్బాలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. నడి ఎండలో గంటల తరబడి వేచి చూసిన లీటర్ డీజిల్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో కనిపిస్తున్న దృశ్యాలు ఇదే. ఇక పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయడం లేదు. డీజిల్ అయితే నో స్టాక్ బోర్డ్స్ పెట్టి 2-3 రోజులు అవుతుంది. అయితే కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా సాగుతున్నాయి. గత వారంలో ఆయిల్ కంపెనీలు తక్కువగా సప్లై చేయడంతోనే ఈ కొరత ఏర్పడిందని తెలుస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం డీజిల్ కొరతపై అలర్ట్ అయింది. అన్ని బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలని అన్ని కంపెనీస్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఆయిల్ కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ కొరత కనిపిస్తూ ఉంది. విజయవాడ బంకులో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఒకవైపు ఎండలు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ఫ్యూయల్ కష్టాలు కూడా జనం అల్లాడిపోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. మాధవి, అయితే కాకినాడ జిల్లాలో డీజిల్ కష్టాలు అయితే మాత్రం వర్ణాతీతమని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నగరవాసులతో పాటు రైతులను కూడా తీవ్రంగా ఈ డీజిల్ కష్టాలు అయితే మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా నడకుదురు వద్ద అయితే ఉన్నాం. మనకి కనిపిస్తున్నాయి అంటే ఒకప్పుడు మంచినీళ్ళు లేక వాటర్ ట్యాంకుల దగ్గర బిందుల లైన్ అయితే చూసాం. ప్రస్తుతానికి డీజిల్ లేక వరి కోత మిషన్ల యాజమాన్యంతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వరి కోతల సమయం జరుగుతుంది. వరి కోతల సమయంలో ఈ మిషన్ల ద్వారా వరి కోతను అయితే కోస్తారు. సుమారుగా అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క మిషన్ 10 నుంచి 12 గంటలు అయితే మాత్రం మిషన్ పనిచేస్తుంటుంది. ఆ ఒక్క మిషన్కి 100 లీటర్ల డీజిల్ అయితే మాత్రం అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కనీసం ఒక డబ్బాకి ఒక మిషన్కి 10 లీటర్లు కూడా డీజిల్ ఇవ్వలేని పరిస్థితుల్లో బంకులు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. అయితే ఉన్న డీజిల్ అంతా కూడా అందరికీ కూడా సమానంగా ఇచ్చేందుకు బంకు యజమానులు అయితే మాత్రం ఒక్కొక్కరికి 10 లీటర్ల చొప్పున డీజిల్ సరఫరా చేస్తుంటే ప్రస్తుతానికి అయితే మాత్రం వరి కోత మిషన్ అంటే ఇది సీజన్ కావడంతో ఇటు మిషన్లకి ఇదే సమయం సీజను, అదేవిధంగా రైతులు కూడా తీవ్ర అయితే మాత్రం ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతానికి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వారిని అడుగుదాం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి పరిస్థితి ఉందనేది చెప్పండి. ఎలాంటి పరిస్థితి ఉంది? రాత్రి ఇక్కడ నుంచి 12 గంటల నుంచి నైట్ పడుకున్నాం ఇక్కడ రైతులండి. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది? ఇప్పుడు ఎన్ని ఎకరాలకి కోత కోయడానికి మీకు డీజిల్ కోసం ఇబ్బంది పడుతున్నారు? ఇక్కడ ఈ కడప మండలంలో అయితే 3 వంతుల్లో కొంత అయింది, ఇంకా 2 వంతులు కోత ఉందండి. ఓకే, ఈ సమయంలో కనుక కోత కనుక ధాన్యం రాలిపోయింది. నిన్న రంపతోటలో వడవల పడిందండి. అదే వడవలకి పడితే రైతు ఒక్క కర్ర కూడా కోయగలుగుతండి. మేము ఏంటంటే రైతు ఏంటంటే కోత మిషన్ కూడా చేతి పరిస్థితి అది గోదావరి జిల్లాలో ఇటు రూరల్ కావచ్చు లేకపోతే సిటీలో కావచ్చు అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాలు చూసుకుంటే కనుక ఇప్పుడు ధాన్యాగారంగా కూడా పేరుంది. ఇలాంటి సమయంలో అంటే వరి కోతల సమయంలో కూడా వరి మిషన్లకు వరి కోత కోసే మిషన్లకు అయితే మాత్రం డీజిల్ ఇవ్వలేకపోతే తీవ్ర ఇబ్బందులు. అంటే 6 గాలం కష్టపడి పండించిన రైతు పంట చేతికి వచ్చే సమయంలో ఇదే సమయంలో కనుక సమయానికి కనుక వరి కోత మిషన్ల ద్వారా పంట కనుక కోయకపోతే కనుక చేతికి రాదో, పంట కనుక రాలిపోతే కనుక తీవ్రంగా కూడా నష్టపోయే అవకాశం అయితే మాత్రం ఉన్నందున ప్రతి రైతు కూడా ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పవచ్చు. ఇది కేవలం రూరల్ ఏరియాలో రైతుల కష్టాలు మాత్రమే కాదు, ప్రతి వ్యవసాయ పంటకు సంబంధించి ఇటు వరకు వరి కోత మిషన్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, అంటే వ్యవసాయ పనులు అన్నిటికీ కూడా డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితి ఒక పక్కన నడుస్తుంటే, మరో పక్కన అయితే మాత్రం సిటీ వాసులు అయితే నగరవాసులు అయితే ఒక్కొక్క బంకు దగ్గర సుమారుగా
గంట నుంచి 2 గంటల సేపు లైన్ లో ఉంటే తప్ప డీజిల్ దొరకలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మాధవి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి బంకు వద్ద కూడా క్యూ లైన్లు అయితే మాత్రం పెడుతున్నారు. క్యూ లైన్లో ఆ బంకు యజమానులు కూడా అంటే కేవలం ఇది కృత్రిమ కొరత వల్ల వచ్చిందా లేకపోతే యుద్ధం వల్ల ఈ కొరత వచ్చిందా అనే దానిపై సామాన్యులు మాత్రం తీవ్ర ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే బంకు యజమానులను అడిగితే మాత్రం బంకు యజమానులు మాత్రం ఒకటే మాట చెప్తున్నారు, పూర్తిగా అమౌంట్ కడితేనే లారీలను అయితే మాత్రం రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా పూర్తి అమౌంట్ కట్టలేక కొన్ని బంకులు అయితే క్లోజ్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాది ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం పంట చేతికొచ్చే సమయంలో డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్, అంటే ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా అధికారులతో సమీక్షలు చేశారు, దీనిపైన ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు అంటే బంకుల్లో ఫ్యూల్ ఉన్నా కూడాను కావాలనే బ్లాక్ లో అమ్ముకోవడానికి ఇలాంటి చర్యలు పూనుకుంటున్నారని కొన్ని వాయిస్లు కూడా రైజ్ అవుతున్నాయి. సో ఆ పరంగా ప్రభుత్వం ఎలా దృష్టి సారిస్తుంది? ప్రస్తుతానికైతే మాత్రం ప్రతి బంకు దగ్గర కూడా అధికారుల నేపథ్యంలో అంటే ఇటు పోలీసు, రెవెన్యూ, డిఎస్ఓ అధికారులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా ప్రతి బంకు దగ్గర ఒక పోలీస్ మెన్ అయితే ఏర్పాటు చేశారు. బంకుకు సంబంధించిన డీజిల్ ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా జాగ్రత్తలు అయితే మాత్రం అధికారులు తీసుకున్నప్పటికీ కూడా అంటే డీజిల్ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి కూడా డీజిల్ అందించేందుకైతే మాత్రం బైకులకైతే 300 రూపాయలు పెట్రోల్ అయితే కొడుతున్నారు. డీజిల్ అయితే డబ్బాలో అయితే 10 లీటర్లు కొడుతున్నారు. అదే ఆటోకి అయితే మాత్రం 200 రూపాయలు కొడుతున్నారు, కారుకి అయితే 2000 రూపాయలు. ఇలాగా అంటే ఎవరికి వాళ్ళకి ఎలా కొట్టాలనే దాని మీద బంకు యజమానులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందరికీ డీజిల్ అందించే ప్రక్రియలో భాగంగా అయితే మాత్రం ఇక్కడ డీజిల్ కొడుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మాధవి, అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసు, రెవెన్యూ, డిఎస్ఓ 3 శాఖల అధికారులు అయితే మాత్రం ఒక అధికారి అయితే మాత్రం ప్రతి బంకు దగ్గర ఉంటున్నారు. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే మాత్రం ఉన్న డీజిల్ని, పెట్రోల్ని అయితే మాత్రం ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా అంటే ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఇటు పెట్రోల్ కోసం అయితే 1 గంట 2 గంటలు ఎదురు చూస్తే పెట్రోల్ దొరికే పరిస్థితి కనిపిస్తుంది. కానీ డీజిల్ అయితే మాత్రం రాత్రి నుంచి కూడా సుమారుగా 2 గంటలు 3 గంటల వరకు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే 10 లీటర్ల వరి కోత మిషన్ల కోసం డబ్బాల్లో 10 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. ఆ 10 లీటర్లు కూడా ఒక గంట సమయం అయితే మాత్రం వరి కోత మిషన్కి అయితే మాత్రం పనిచేస్తుంది. అంటే 10 లీటర్ల డీజిల్తో కేవలం గంట నుంచి 2 గంటలు మాత్రమే మిషన్ పనిచేసే పరిస్థితిలో రైతులందరూ కూడా డబ్బాలతో పొలాన్ని దున్నుకునేందుకైతే మాత్రం డబ్బాలతో ఇక్కడ ఎదురు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, థ్యాంక్ యూ సతీష్.